850 కిలోమీటర్లు తిరుపతి గుండా కాలినడకన వెళ్తున్న ఆయన్ని మనం కలవబోతున్నాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు ఈరోజు స్పెషల్ ప్రోగ్రాం బాటసారి. ఇది అడ్వెంచర్ కాదు, దిస్ ఇస్ స్పిరిచువల్ జర్నీ, అడ్వెంచరస్ జర్నీ కాదు. ఈ స్పిరిచువల్ జర్నీలో నాకు ఎప్పటి నుంచో ఈ స్పిరిచువల్ జర్నీ చేయాలని ఉంది. దీంట్లో అనేక రకంగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటేమో అన్ని ఊర్లు టచ్ చేసుకుంటూ వెళ్ళడం, మళ్ళీ రెండవది నాతో పాటు నాకు ఉండడానికి అవకాశం. రోజుకి ఒక 3 గంటలు 4 గంటలు నాతో పాటు నేను ఉండగలుగుతున్నాను. ఈ రోజుల్లో మామూలు చిన్న వాళ్ళకే ఎన్నో కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, హెల్త్ బాగోకపోవడం, ఒక భయం, నెక్స్ట్ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచనలు, పిల్లలు ఎలాగున్నారు, మనవాళ్ళు ఎలాగున్నారు, ఇలా అనేక రకాల యాతనలు ఉంటాయి కదా. వాటిలన్నిటిని మీరు ఎలా అధిగమించగలుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ ఆలోచించడానికి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేసి ఎక్కువ మంది మా ఇంట్లో లేరు. మా మిస్సెస్ ఏమో 2014 ఆగస్ట్ 5th బాడీ వెకేట్ చేశారు. మా అమ్మాయి కూడా స్పిరిచువల్గా బాగా ఎదిగిన అమ్మాయి ఎక్కువ స్పిరిచువల్ సెంటర్స్ ఆరోవెల్, మళ్ళీ బోడిజెండో అని కోడైకనాల్లో ఉంది, ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మాయి ఈ పాదయాత్ర ఎంకరేజ్ చేసింది, వెళితే బాగుండనేసి. పాదయాత్ర అనేది ఏజ్తో సంబంధం లేదు, నాకు టైం కలిసి వస్తే చేద్దామని అనుకున్నాను. రిటైర్మెంట్ తర్వాత బెస్ట్ టైం. సో 2 months అనేది చాలా ఈజీగా టైం దొరుకుతుంది, అదర్వైజ్ దొరకడం కష్టం. అవుట్ ఆఫ్ స్టేషన్లు, హిమాలయాస్ ఇలాంటివి కూడా వెళ్తూ ఉంటారా? అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీరు కొద్దిగా చెప్తారా? హిమాలయాస్కి నేను ట్రెక్కింగ్లో వెళ్ళిండాను, మిగతా బస్సు యాత్రలో. నెక్స్ట్ ఇయర్ 2019 ఒక సంకల్పం ఉంది, కాశ్మీర్ టు కన్యాకుమారి బస్సులో వెళ్దాం అనేసి. అది సింగిల్గా వెళ్ళాలా, ఇంకా ఎనర్జెటిక్ మాస్టర్స్ మీలాంటి నాలాంటి ఎనర్జెటిక్ మాస్టర్స్ని కూడా చేర్చుకొని 4 పాటలు పాడేవాళ్ళు, మంచి మ్యూజికల్ ట్రూప్తో, మంచి డ్యాన్స్ ట్రూప్తో ఒక 30-35 మంది కలిసి వెళ్ళాలనేసి ఇంకా అది నిర్ణయం తీసుకోలేదు. ఇంకా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఆ నిర్ణయం తీసుకుంటాను. ఎంత నడిచామని కాదు, ఎంత చక్కగా నడుస్తూ వీళ్ళతో పాటు అన్నీ నేర్చుకుందామని ప్రయత్నం నాకు. లైట్ లగేజ్తో వెళ్తున్నాను. ఫర్ సేఫ్టీ పర్పస్ ఒక గొడుగు, ఒక చిన్న టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తున్నాను. ఒక చోట ర్యాలీ అనే ఊర్లో వర్షం పడింది, అమ్మ నా గొడుగు తీయాలేమో అనుకున్నాను. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, మీకేం శ్రమ అనిపించలేదా, బాడీ పెయిన్స్ రావట్లేదా, ఎలా అడ్జస్ట్ అవుతున్నారు ఇన్ని రోజులు అనేసి. బాడీ పెయిన్స్ అనేది నార్మల్గా సహజం. మీరు అడిగిన క్వశ్చన్, బాడీ పెయిన్స్ ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ నడిస్తే ఈ ఏజ్లో బాడీ పెయిన్స్ వస్తాయి. బట్ నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మెడిటేషన్ అనేది ఒక అడ్వాంటేజ్. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా పుణ్యక్షేత్రాల్లో, ఆశ్రమంలో, మంచి పిరమిడ్స్లో, మెగా పిరమిడ్స్లో నైట్ రెస్ట్ తీసుకుంటున్నాను. నేను స్పిరిచువల్ జర్నీలో 1994లో వచ్చాను. స్పిరిచువల్ జర్నీకి నార్మల్ జర్నీకి వ్యత్యాసం ఏంటంటే, స్పిరిచువల్ లైఫ్లో ఉండేప్పుడు మెడిటేషను, ప్రాణాయామ ఇవన్నీ చేసుకుంటూ మెయిన్గా ఎరుకుతూ ఉండడం, మళ్ళీ సాక్షిభూతంగా జీవించడం, ప్రతి దీనికి, ప్రతి మనిషిని, ప్రతి జీవిని తన్ను తానుగా యాక్సెప్ట్ చేయడం మెయిన్గా స్పిరిచువల్ మోటో అండి.
ఇవన్నీ చేస్తూ పోతుంటే ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత భావంతో ఉండడం, ప్రతి ఒక్కళ్ళని ప్రేమించడం, ప్రతి విషయాన్ని, ప్రతి ఆలోచనని యాక్సెప్ట్ చేస్తూ పోతూ ఉంటే పాజిటివ్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. నెగటివ్ క్వాలిటీస్ గురించి మనం ఆలోచించకుండానే అవి తాను దూరం అయిపోతూ ఉంటాయి. ఇటువంటప్పుడు ఇంకా మిగిలేదేంటి? ఎనర్జీ. మనలో మంచి ఎనర్జీ మిగులుతుంది. నెగిటివ్ ఎనర్జీ తన మానాన్న వెళ్ళిపోతుంటే ఇంకా మిగిలేది పాజిటివ్ అండ్ హై వైబ్రెంట్ ఎనర్జీ. హై వైబ్రెంట్ ఎనర్జీ ఉండేటప్పుడు ఏమైనా చేయొచ్చు జీవితంలో. ఫుడ్, రెస్ట్, స్టే, దీని గురించి నేను చెప్తాను. రోజు ఈ ఏజ్లో ట్రావెల్ చేయాలనుకుంటే నడిచేయడం కాదు, కొద్దిగా నడిచి రెస్ట్ తీసుకోవాలి. ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకొని 10 మినిట్స్ కాళ్ళు సెల్ఫ్ మసాజ్ ఇచ్చుకోవడం, కాఫ్ మజిల్స్ ఎస్పెషలీ మజిల్స్ కింద ఫుట్కి కొంచెం మసాజ్ ఇచ్చుకొని మళ్ళీ బయలుదేరాలి. మళ్ళీ మార్నింగ్ బయలుదేరినప్పుడు ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ అరౌండ్ 5:30 ఇలా బయలుదేరితే సురుక్కుమని ఎండ వచ్చే లోపల 9:30 లోపల స్టాప్ చేసి ఎక్కడన్నా విశ్రాంతి తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం 3:30 తర్వాత స్టార్ట్ చేసి 6:15కి ఎండ్ చేసేయాలి. ఈ మధ్యలో ఎంత వీలైతే అంత నీళ్లు, కొబ్బరి బోండం, రోజుకి 2 కొబ్బరి బోండాలు, ఒక 2-3 లీటర్ నీళ్లు తాగితే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది, బాడీ స్టేబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 21 డేస్ అయిపోయింది. నాకు చిన్న ప్రాబ్లం కూడా లేకుండా చక్కగా చేయగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ వాటర్ అండ్ కోకోనట్ వాటర్ అండ్ లైట్ ఫుడ్. ఇష్టం వచ్చినట్టుగా తినలేము. మార్నింగ్ ఒక 2 ఇడ్లీలు, మహా అయితే చిన్నగా ఉంటే ఒక 3 ఇడ్లీలు, మధ్యాహ్నం కూడా కొద్దిగా ఆహారం, మసాలాలు, కారాలు ఇవి లేని ఆహారం తీసుకుంటే ఎక్కడ ప్రాబ్లం ఉండదు. కూడా ఎప్పుడు కూడా ఒక యూకలిప్టస్ ఆయిల్ కూడా పట్టుకొని వెళ్ళి, ఒకవేళ ఎక్కువ కాళ్ళు నొప్పులు వేస్తే ఆ రోజు నైట్ వామ్ వాటర్, కొద్దిగా వామ్ వాటర్లో యూకలిప్టస్ ఆయిల్, ఉప్పు వేసుకొని ఒక టబ్లో ఎవరింటికన్నా వెళ్ళి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక టబ్ అడిగి కొంచెం వేడి నీళ్ళు అడిగి దాంట్లో యూకలిప్టస్ ఆయిల్, సాల్ట్ వేసి కాళ్ళు ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే అన్ని నొప్పులు. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.